ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మత్స్యకార ఎన్నికల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. దొడ్డిగుంట ఎస్సీ ఎంపీటీసీ పైన సీఐ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి దిగారు. సీఐని నిలదీశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు. అయితే మాజీ ఎమ్మెల్యేలపైన చేయి చూపిస్తూ సీఐ బెదిరింపు ధోరణితో ముందుకు వెళ్లారు. సో పోలీసుల తీరుపైన జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపైన దాడి చేస్తే ఊరుకోమంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. చంపేస్తావా చంపేయి అంటూ కూడా జక్కంపూడి రాజా ఫైర్ అయ్యారు. అయితే బాధితుడికి న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు రాజా. వైసీపీ నేతలు పోలీసుల మధ్య హై వోల్టేజ్ డ్రామా కొనసాగింది. ఒక రకంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకవైపు వైసీపీ నాయకులు, మరోవైపు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనబడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మత్స్యకార ఎన్నికల్లో పోలీసులు పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవడానికి రీజన్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే మత్స్యకార సంఘం ఎన్నికల్లో అంటే ఎస్సీ ఎంపీటీసీకి సంబంధించి అతని మీద అంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అంటే ఎస్సీఏ దాడి చేశాడు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కామెంట్. అయితే ఇక్కడ అంటే ఎన్నికలకు సంబంధించి కానీ లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ ఇక్కడ పోలీసులు అనుసరిస్తున్న వైఖరి ఏదైతే ఉందో, అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా లేదంటే ఇంకే ఎన్నికలు వచ్చినా సరే మేము ఇలాగే వ్యవహరిస్తాము, మా వ్యవహార శైలి ఇలాగే ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే వీళ్ళ ప్రవర్తన బట్టి అర్థమవుతుంది. అంటే అధికార పార్టీకి పోలీసులు కొమ్ముగాయటం అనేది చాలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ అంటే దీనికి సంబంధించి అంటే అక్కడ పక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అంటే దాడి చేశాడనే దానికి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వ్యవహార శైలి అంటే అడగటానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ హోదాని కూడా గౌరవించకుండా, అంటే వాళ్ళకు నాయకులు అనే దాన్ని కూడా గౌరవించకుండా అక్కడ సిఐ అంటే మరి అధికార పార్టీకి భజన చేయొచ్చు, లేదంటే అధికార పార్టీ మీద భక్తి ప్రేమ ఎన్ని ఉండొచ్చు, కానీ మరీ అది హద్దు దాటకూడదు అనడానికి ఇటువంటి చర్యలే ఉదాహరణ. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారో ఆయన వ్యవహార శైలి అయితే కరెక్ట్ గానే ఉందనేది ఇప్పుడు అక్కడ వినపడుతున్నటువంటి కామెంట్, స్థానికంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ. ఎందుకు అంటే ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దానికి సంబంధించి పోలీసులు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు సాధారణంగా ఇటువంటి సమస్యల మీద పోరాటానికి వచ్చినప్పుడు, నిలదీయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సర్ది చెప్పడం లేదంటే. వెంకట్, కొంతవరకు మీరు అన్నట్లుగా ఎక్కడైనా మత్స్యకార ఎన్నికలైనా, సహకార ఎన్నికలైనా లేదా స్థానిక సంస్థల ఎన్నికలైనా రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం మనం చూసాం. కానీ ఇక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సీఏ కూడా ఎదురు దాడిగా మాటలుగానే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకుల పైన. ఎందుకంత జోక్యం చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అదే ఇక్కడ రాజకీయ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలాగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దానికి తగ్గట్టే వీళ్ళ చర్యలు చేష్టలో ఉంటున్నాయనేది ముఖ్యంగా వినపడుతున్నటువంటి అంశం. అంటే రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంటుంది, అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు ఉంటాయి, దూకుడు, ఇవన్నీ కూడా సహజంగా ఒకరి మీద ఒకరు దూకుడుగా ఉండటం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలే. కానీ ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే పోలీసులు అంటే ఇప్పుడు నిష్పక్షపాతంగానూ పోలీసులు వ్యవహరించాలి, ఎవరికి కొమ్ము గాయకూడదు అనేది చాలా వరకు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, జనసేన ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా అవే చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ విషయంలో కూడా పోలీసులు అలాగే నిష్పక్షపాతంగా ఎవరికి కొమ్ము గాయకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఒక నాయకుడు వెళ్ళినప్పుడు, జిల్లా స్థాయి నాయకుడు వెళ్ళినప్పుడు ఆ విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జక్కంపూడి రాజా అక్కడ ఏదైతే చంపేస్తావో చంపేయంటో ఆయన దూకుడుగా వెళ్ళడం, ఇదంతా కూడా ఒక రకంగా అంటే మీరు ఇటువంటి చర్యలు ఇంకా చేస్తే కనీసం మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా మేము భవిష్యత్తులో ఇవ్వబోము అనేటువంటి సంకేతాలను అయితే పోలీసులకు జక్కంపూడి రాజా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. జక్కంపూడి రాజాతో పాటు జ్యోతుల సూర్యనారాయణ రెడ్డి కూడా ఇదే అంశాన్ని అంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడినంత వరకు కూడా మీతో మేము ఇలాగే బిహేవ్ చేస్తాము, అధికార పార్టీ కొమ్ము కాసినంత కాలం మీతో మా ప్రవర్తన ఇలాగే ఉంటుంది, మీరు
ప్రజలను నాయకులను అంటే అన్ని పార్టీలను సమానంగా చూడలేనప్పుడు పోలీసుల్లాగా వ్యవహరించలేనప్పుడు మీ దగ్గర మేము కూడా ఎలాగే బిహేవ్ చేస్తాం అనేది అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మత్స్యకార ఎన్నికల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. దొడ్డిగుంట ఎస్సీ ఎంపీటీసీ పైన సీఏ దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రంగంలోకి మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజాతో పాటుగా సూర్యనారాయణ రెడ్డి వీరిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లడం జరిగింది. సీఐని నిలదీశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు. అయితే మాజీ ఎమ్మెల్యేల పైన చేయి చూపిస్తూ కూడా సీఐ బెదిరింపు ధోరణితో ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసుల తీరుపైన జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపైన దాడి చేస్తే ఊరుకోమంటూ కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చంపేస్తావా చంపేయి అంటూ కూడా ఒక రకంగా జక్కంపూడి రాజా కూడా ఫైర్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో బాధితుడికి న్యాయం చేయాలంటూ కూడా స్టేషన్ వద్ద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యేలు. ఒకవైపు వైసీపీ నేతలు, మరోవైపు పోలీసుల మధ్య హై వోల్టేజ్ డ్రామా మాత్రం పోలీస్ స్టేషన్లో కొనసాగినటువంటి పరిస్థితి. మత్స్యకార ఎన్నికల్లో పోలీసులు జోక్యం, మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి సంబంధించినటువంటి కొంతవరకు కూడా వారు ఇన్వాల్వ్ అవ్వడం, జోక్యం చేసుకోవడంతో పాటుగా కొట్టేటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఇదే అంశాన్ని పోలీస్ స్టేషన్లో ప్రశ్నించడానికి వెళ్తే వారిపైన ఎదురు దాడిగా మాటలతో వాగ్వాదానికి దిగినటువంటి తీరును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో దళితులపైన దాడి చేస్తే ఊరుకోమంటూ కూడా ఘాటుగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు.